హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 196. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్, ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. సో ఇక్కడ ఏంటంటే ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ మళ్ళీ పోస్ట్ పోన్ చేసేసారు. సో పోస్ట్ పోన్ చేశారు, ఓకే. బట్ ఇంకా కూడా ఒక డేట్ అనేది ఇచ్చారు. సో ఆ డేట్ లో కూడా వస్తాయో రావో అని కూడా కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ లేదు. సో ఒక డేట్ అనేది ఇచ్చారు, బట్ ఆ డేట్ లో వస్తాయో లేదో కూడా 100% చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికి 3 టైమ్స్ మనకి పోస్ట్ పోన్ చేశారు. సో 3 టైమ్స్ పోస్ట్ పోన్ చేసినప్పుడు మనకి ఇంకో డేట్ లో కూడా వస్తాయని గ్యారంటీ లేదు. ఇంకోటి ఏంటంటే నాకు డౌట్ ఏంటంటే, వే2 న్యూస్ లో అయితే ఒక డేట్ ఇచ్చారు, బట్ అఫీషియల్ వెబ్సైట్ లో అసలు డేట్ ఇవ్వలేదు. సో రిజల్ట్స్ విల్ బి అప్డేట్ సూన్ అనేది అక్కడే ఉంది ఇంకా. సో మీకు క్లియర్ గా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో రిజల్ట్స్ అక్కడ డేట్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ లో అసలు డేట్ ఇవ్వలేదు. సో ఏదో వే2 న్యూస్ లో అయితే ఒక డేట్ ఇచ్చారు. సో ఆ డేట్ ఏంటి అనేది కూడా క్లియర్ గా ఇప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇంకోటి ఏంటంటే, వీడియోలోకి వెళ్లే ముందు నేను ఇంపార్టెంట్ మ్యాటర్ కొంచెం చెప్తాను. సో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఈసారి నేను చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను, ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చెప్పాను. సో ఈసారి ఎవరైతే బీటెక్ లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఈసారి చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను, హెల్ప్ చేయాలి అని. సో నేను ఆల్రెడీ మీ సీనియర్స్ కూడా చాలా వీడియోస్ చేశాను. సెమ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, మిడ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, అలా చాలా వీడియోస్ చేసి వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యాయి ఆ వీడియోస్ కూడా. సో ఒకసారి మన ఛానల్ చెక్ చేసుకోండి, ఎలా హెల్ప్ అయ్యాయి ఏంటి అని కూడా క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ లో జాయిన్ అవుతున్న అందరికి స్టూడెంట్స్ కూడా చాలా హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ చాలా వీడియోస్ నేను చేశాను. సో బ్రాంచ్ ఇంపార్టెంట్, కాలేజ్ ఇంపార్టెంట్, అసలు ఏ బ్రాంచ్ ఇంపార్టెంట్, అండ్ ఏ ఏరియాలో మీ కెరియర్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఇయర్ బీటెక్ కెరియర్ ని మీరు ఎలా స్టార్ట్ చేయాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఒక జాబ్ కావాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, అన్ని కూడా చాలా వీడియోస్ చేశాను. సో ఇంకా వీడియోస్ చేస్తాను. సో మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ ఉంటే ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. సో మీ నుంచి నాకు సపోర్ట్ ఎలా సపోర్ట్ కావాలి ఏంటి బ్రో అంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా బీటెక్ లో జాయిన్ అవుతుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. సో ఇప్పుడు క్లియర్ గా నేను వే2 న్యూస్ లో ఏ డేట్ ఇచ్చారు, సో ఇప్పుడు క్లియర్ గా నేను చూపిస్తాను, ఒకసారి క్లియర్ గా చూడండి. సో ఇక్కడ క్లియర్ గా చూసారండి మీరు. సో ఎప్సెట్ ఫలితాలు విడుదల వాయిదా. సో ఏపీ ఎప్సెట్ ఫలితాల విడుదలను అనివార్య కారణాలతో వాయిదా చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జూలై 2న రిలీజ్ చేస్తామని తెలిపారు. సో ఇక్కడ ఏంటంటే జూలై 2న ఇచ్చారు, బట్ అఫీషియల్ వెబ్సైట్ లో అసలు డేట్ అనేది ఇవ్వలేదు. సో ఇప్పుడు క్లియర్ గా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో డేట్ అనేది ఇవ్వలేదు. సో ఇక్కడ నేను ఏపీ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ కి అయితే వచ్చాను. సో ఇక్కడ క్లియర్ గా చూసారంటే మీరు, సో ఇక్కడ షెడ్యూల్స్ అని ఉంది, షెడ్యూల్స్ క్లిక్ హియర్ అనేది ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్ అన్ని డేట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ చూడండి రిజల్ట్స్ అనేది ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసారంటే విల్ బి అప్డేట్ సూన్ అనే ఉంది, కానీ మనకి డేట్ అనేది ఇవ్వలేదు. సో జూలై 2 కూడా రిజల్ట్స్ వస్తాయో లేదో 100% ఇక్కడ చెప్పలేదు అఫీషియల్ వెబ్సైట్ లో. సో నేను అందుకే చెప్తున్నాను, జూలై 2 కూడా రిజల్ట్స్ వస్తాయని కన్ఫర్మేషన్ లేదు. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో ఎప్పుడైతే డేట్ ఇస్తారో అదే కన్ఫర్మేషన్ అని మనం అనుకోవాలి. సో ఇక్కడ క్లియర్ గా మనం చూస్తే విల్ బి అప్డేటెడ్ సూన్ అనే ఉంది. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ రాలేదు. బట్ వే2 న్యూస్ లో అయితే జూలై 2 అనేది ఇచ్చారు. బట్ 100% అనేది మనకి ఎప్పుడు వస్తాయో కూడా రిజల్ట్స్ అనేది మనకి తెలియదు. సో మీకు ఏ స్మాల్ అప్డేట్ కూడా వచ్చినా కూడా నేను ఇక్కడ అప్డేట్ ఇస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి. సో చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో స్టోరీలో నేను మెన్షన్ చేస్తాను ఎంసెట్ రిలేటెడ్. సో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేయండి. సో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అయితే ఎవ్రీ అప్డేట్ కూడా అక్కడ ఇస్తుంటాను. ఓకే గైస్, సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే బీటెక్ రిలేటెడ్ కానీ ఎంసెట్ రిలేటెడ్ కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ప్రతి కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఎంసెట్ ఎగ్జామ్ వరకే కాదు, బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు హెల్ప్ చేస్తాను. సో మీకు ఎంసెట్ ఎగ్జామ్ రాసిన వరకే కాదు, బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు హెల్ప్ చేస్తాను. సో లాస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ కూడా నేను సెమ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, అలానే సెమ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలానే బీటెక్ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కూడా చాలా వీడియోస్ అయితే యూట్యూబ్ లో చేశాను. సో మీకు నేను ఇప్పటి నుంచే ఎంసెట్ నుంచి బీటెక్ లో సెమ్ ఎగ్జామ్స్ రాసేంత వరకు కూడా మీకు హెల్ప్ చేస్తాను. సో